కుటుంబం అని ఉన్నప్పుడు అది ఒక వ్యక్తుల సమూహం. భార్య, భర్త, తల్లిదండ్రులు, పిల్లలు, అవునా, అన్నాదమ్ములు, అక్కా చెల్లెళ్ళు, ఒక కుటుంబ వ్యవస్థ. ఈ కుటుంబ వ్యవస్థలో మధ్యలో ఉండాల్సింది దేవుడు. భార్య, భర్త. భర్త భార్యని ప్రేమిస్తాడు, భార్య భర్తకు లోబడుతుంది. ఎప్పుడు జరిగిద్దో తెలుసా? ఇద్దరి మధ్య దేవుడు ఉన్నప్పుడు జరిగిద్ది. ఎప్పుడు జరిగిద్ది? ఇద్దరి మధ్య దేవుడు ఉన్నప్పుడు, దేవుని వాక్యం కలిగి ఉన్నప్పుడు, దేవునికి వాళ్ళు తమ మధ్య స్థానాన్ని ఇచ్చినప్పుడు అది జరిగింది. వారి మధ్య దేవుడు లేడనుకో, వారి మధ్య దేవునికి స్థానం లేదనుకో, ఇక వాళ్ళ జీవితం చెప్పసఖ్యం కాదు. కాబట్టి మన కుటుంబ వ్యవస్థలోకి వచ్చేటప్పటికి తండ్రి పిల్లలకి, తల్లి పిల్లలకి మధ్య కూడా దేవుడే వ్యవస్థ నడపాల్సి ఉంది. అన్నాదమ్ములకి, అక్క చెల్లెలకి మధ్య కూడా దేవుడే కేంద్రమై ఉండాల్సి ఉంది. దేవుడే ప్రధానమై ఉండాల్సి ఉంది. శారా, అబ్రహాము మధ్య దేవుడు ఉన్నాడు. ఓ సందర్భంలో హాగరు శారాని ఇబ్బంది పెట్టినప్పుడు, హాగరు బిడ్డ విషయంలో ఇబ్బంది ఎదుర్కొన్నప్పుడు శారా ఒక మాట అబ్రహాముతో అంటది. ఏమన్నా తెలుసా? దేవుడు నీకు నాకు మధ్య న్యాయము తీర్చాలంటది. దేవుణ్ణి బట్టి అబ్రహాము శారాను ప్రేమించాడు. అదే దేవుణ్ణి బట్టి శారా అబ్రహాముకి లోబడింది. మీరు గమనించండి, దాదాపు 65 సంవత్సరాల వయసులో ఐగుప్తు రాజు కళ్ళని ఆకర్షించగలిగేంత సౌందర్యవంతురాలుగా ఉన్న శారా ఖచ్చితంగా అబ్రహాం మీద మిడిసిపడాలి. దాదాపు 89 ఏళ్ల ప్రాయంలో, 85 నుంచి 89 ఏళ్ల ప్రాయంలో ఒక వ్యక్తి ఉంటే ఆమెని మనం బామ్మగారు, మామగారు అని ఇంకా అంతకంటే పెద్ద పిలుపులే పిలుస్తాం. కానీ శారా దాదాపు 85 నుంచి 89 సంవత్సరాల ప్రాయంలో ఉన్నప్పుడు మీరు ఆదికాండం 20 చూస్తే అబీమెలెకు రాజు కళ్ళని ఆమె ఆకర్షించింది. అంటే శారా యొక్క గ్లామర్ లేక శారా యొక్క సౌందర్యం అనేది నాకు తెలిసి ఆమె బ్రతికిన కాలం అంతా కూడా అలానే ఉందేమో అనిపిస్తుంది నాకు. 120 ఏళ్ళు దాదాపుగా ఆమె బ్రతికింది. ఆ బ్రతుకాలం అంతా కూడా అదే అందంలో ఆమె ఉందేమో అనిపిస్తుంది. ఏమి సౌందర్యం అండి అది! రాజులు సహజంగా ఎవరినైనా అంత తేలిగ్గా ఇష్టపడతారా? రాజు కళ్ళతో ఎంతోమంది సౌందర్యవంతురాళ్లను చూసి ఉంటారు, వివాహాలు కూడా చేసుకొని ఉంటారు. కానీ ఫరో కావచ్చు, అబీమెలెకు కావచ్చు, ఇద్దరు రాజులు కూడా తెచ్చి తమ ఇంట్లో పెట్టుకున్నారు. అంటే ఆమె అంత అందంగా ఉంది, అంత గ్లామర్గా ఉంది. ఏమండి, మరి రాజులే ఆమెను అంత ఘనపరిచినప్పుడు సహజంగా భర్తను లక్ష్య పెడతారా? లోక స్త్రీలైతే తమ గ్లామర్ని బట్టి మామూలుగా మిడిసిపడరు. అవునా కాదా? అవునా కాదండి? ఒక్కటే కింద పడి గెలగలదు అనుకోవటం ఒక్కటే తక్కువ అన్నట్టుంటుంది కొంతమంది వ్యవహారం. ఆ సౌందర్యాన్ని బట్టి అంత అతిశయిస్తారు. కానీ అంత సౌందర్యవంతురాలైనప్పటికీ కూడా ఆ సౌందర్యానికి నేను విలువివ్వను. కానీ శారా హృదయ సౌందర్యం చాలా గొప్పది. అది నేనలా దేవుడే అన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో పరిశుద్ధ స్త్రీ అని పిలిచాడు దేవుని ఆత్మ శారాని. ఎందుకో తెలుసా? ఆమె తన కలిగి ఉన్న దాన్ని బట్టి ఏనాడు అతిశయపడలేదు, తన భర్తని చిన్న చూపు చూడలేదు, తృణీకరించలేదు. నాకు తెలిసి అబ్రహాం కూడా సౌందర్యవంతుడై ఉండవచ్చు, కానీ అంతకు మించిన అందగతే శారా. కానీ తన కలిగిన దాన్ని బట్టి ఏనాడు కూడా అతిశయపడలేదు. ఎందుకంటే వారిరువురి మధ్య వారు దేవుణ్ణి కేంద్రంగా చేసుకొని ఉన్నారు. కొంతమంది క్రైస్తవ స్త్రీ పురుషులు విడాకులకు సిద్ధపడతారు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళ మధ్య దేవుడు కేంద్రంగా లేడు. వాళ్ళ అహం కేంద్రంగా ఉంది, వాళ్ళ హృదయ గర్వం కేంద్రంగా ఉంది. అవునండి, అందుకే ఆ కుటుంబంలో అసమాధానం ఏర్పడుతుంది. భార్య లోబడటం ఉండదు, భర్త ప్రేమించటము ఉండదు. భర్త అంటాడు, ఆ అమ్మాయి నాకు లోబడితే నేను ఎందుకు ప్రేమించనండి, నేను ఎడ్డమంటే తెడ్డమంటది, మామూలు మనిషి కాదు, నా వల్ల కాదు అమ్మాయితో జీవితం అని వీడంటాడు. ఆయన ప్రేమిస్తే నేను ఎందుకు లోబడినంటది ఏమో. ఏమండి, ఆయన ప్రేమిస్తే నేను ఎందుకు లోబడిన అంటది ఈమె. ఒక మాట చెప్పనా? అసలు ఫస్ట్ ఎవరు ముందు స్పందించాలండి? భర్త ప్రేమించడం మొదట చేయాలా, భార్య లోబడటం మొదట చేయాలా? మీరు చెప్పండి గట్టిగా. భార్య లోబడాలి. ఎందుకనంటే పురుషుడికి స్త్రీకి మధ్య ఒక ముఖ్య వ్యత్యాసం ఉంది. పెద్ద చిన్న ఏంటిది?
పెద్ద చిన్న, పురుషుడు మొదట, తర్వాత స్త్రీ సృష్టించబడింది. కాబట్టి పురుషుడు ప్రధానంగా పెద్ద వయసు, స్త్రీ చిన్న వయసు. ఆ లెక్క తీసుకుంటే పెళ్లి చేసేటప్పుడు కూడా మీరు గమనించండి, కనీసం 2 సంవత్సరాలు తక్కువ చూస్తారు. అవునా? అబ్బాయికి 21 సంవత్సరం, అమ్మాయికి 18. అంటే ఇద్దరి మధ్య ఎంత నిడివి ఉంది? కనీసం 3 ఏళ్ళు, కనీసం 2 ఏళ్ళు, 1 సంవత్సరం అయినా సరే తక్కువ. ఎక్కువ అయినటువంటి వ్యక్తిని చేసుకోవడానికి కొంచెం అభ్యంతరం వ్యక్తం చేస్తారు. పెద్దదాన్ని ఎట్లా చేస్తాంరా అనిపిస్తుంది. అవునా కాదా? కాబట్టి తక్కువ. ఎందుకంటే పెద్ద చిన్న వ్యత్యాసం ఉంది. ఇప్పుడు మా అన్నయ్య నన్ను ప్రేమించాడా ప్రేమించలేదా అనేది అనవసరం. అన్నయ్య చెప్పిన పని నేను చేయకపోతే నాన్న కొడతాడు నన్ను. ఎందుకో తెలుసా? వాడు నన్ను ప్రేమించట్లేదు అందుకని వాడు చెప్పింది నేను చేయనంటే, ఒరే వెధవాయ్, వాడు నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా వాడు నీకంటే ముందు పుట్టినవాడు, పెద్దవాడురా. కాబట్టి వాడు చెప్పినప్పుడు నువ్వు లోబడాలి. ఇది నీ ఫస్ట్ బాధ్యత. ఈ రూల్ ప్రకారం రండి, ఒకరు ఆలోచించండి. ఫస్ట్ ఎవరు లోబడాలి? ఫస్ట్ ఎవరు తమ కార్యాన్ని ముందు లైన్లో పెట్టాలి? స్త్రీ. అలా లోబడుట ద్వారా భర్త ప్రేమను ఆకర్షిస్తుంది. ఆమె భర్తను ఆకర్షిస్తుంది. ఆయన ప్రేమ స్వతంత్రించుకోగలిగిద్ది. అందుకే స్త్రీ ఈ విషయంలో కేర్ఫుల్గా ఉండాలి. ఇవి గ్రహించట్లేదు. మధ్య వాక్యం లేదు. కుటుంబాల్లో భార్యాభర్తల మధ్య వాక్య దైవమై ఉన్న క్రీస్తు లేడు. వాళ్ళ అహం వాళ్ళకి కేంద్రంగా ఉంది. ఈ కోపంలో, ఈ అహంకారంలో నేను ఇలాంటి నిర్ణయం తీసుకుంటే, నా భర్త నుండి నేను వేరైపోతే నా పరిస్థితి, నా పిల్లల పరిస్థితి ఏంటని భార్య అనుకోదు. నేను అమ్మాయిని వదిలేస్తే నా బిడ్డల పరిస్థితి ఏంటి? ఓకే, నాకు ఒక భార్య దొరికిద్ది, ఆ అమ్మాయికి ఒక భర్త దొరుకుతాడు. లోకమేం గొడ్డుపోలేదు, చాలామంది ప్రజలు ఉన్నారు. నాకు ఒక భార్య దొరికిద్ది, ఆ అమ్మాయికి ఒక భర్త దొరుకుతాడు. అది సమస్య కాదు. కానీ మేము కన్న పిల్లలకి తల్లిదండ్రులు దొరుకుతారా? దొరుకుతారా? సరే, పిల్లలు వీడి దగ్గరే ఉన్నారు అనుకుందాం, పురుషుడి దగ్గర ఉన్నారు అనుకుందాం. వీనికి భార్య దొరికిద్ది, కానీ ఆ పిల్లలకి అమ్మ రాగలిగిద్దా? అమ్మ కాగలిగిద్దా? ఎంత అన్నా చెప్పు, మనం చెప్పినప్పుడు నీతి మాటలకు తలంచుతారు. కానీ ఎవరో మహాతల్లులు, ఆదర్శమూర్తులు 100లో 1 అన్నట్టుగా తమ పిల్లలు కాకపోయినా సరే ప్రేమగా చూసుకునే తల్లులు అరుదు. ఎక్కువ శాతం మంది వాళ్ళని చాలా ఇబ్బందికి గురి చేస్తారు, రాచి రంపాన పెడతారు. పెంపుడు తల్లి పెంపకం ఎంత దరిద్రంగా ఉంటుందో మనం చెప్పాల్సిన అవసరం లేదు. అవునా? మారు తల్లి అంటారు కదా, ఆ మారు తల్లి ఎప్పుడు మారుతానే ఉంటుంది పిల్లల్ని. అర్థమైందా? ఏం చేస్తుంది మారు తల్లి? ఎందుకో తెలుసా? ఈమె భర్త, ఈమె మధ్యలో వాళ్ళు తన భర్త మొదటి భార్య జ్ఞాపకాలుగా కనపడతారు కనుక వాళ్ళని చూసినప్పుడల్లా తన భర్త మరో స్త్రీతో జీవించిన వాడనే జ్ఞాపకాలు ఈమెను తొలుస్తున్నందున ఆ ప్రకోపం అనేది వాళ్ళ మీద చూపించింది. అర్థమైందని నేను చెప్పింది. అలాగే పురుషుడి సంగతి కూడా తీసుకుందాం. పురుషుడి పరిస్థితి కూడా అంతే. పురుషుడిని వదిలేసింది స్త్రీ. వదిలేసినప్పుడు ఈమెకు ఒక పరపురుషుడు భర్తగా లభిస్తాడు. కానీ పిల్లలు ఆమె దగ్గర ఉన్నప్పుడు వాడు ఆ పిల్లల్ని ప్రేమించగలుగుతాడా? ఎక్కడో 100లో 1 ఉంటాడు మహాపురుషుడు. తన బిడ్డలు కాకపోయినా పరబిడ్డలైనా ప్రేమగా చూసేవాడు అరుదుగా దొరుకుతాడు. ఒకవేళ చూసినా గీసినా ఎవరిని బట్టో తెలుసా? ఆ పిల్లల్ని నేను ప్రేమగా చూస్తే ఈ అమ్మాయి నాకు ప్రేమ పంచుద్ది అనే ఆశతో ఆమె ప్రేమ కోసం వాడు ప్రేమగా చూసే అవకాశం ఎక్కువ శాతం ఉంటుంది. కానీ నాకు తెలిసి నేను చూసిన వాళ్ళలో అలాంటి వ్యక్తులు అరుదుగా కనపడ్డారు, కానీ ఎక్కువ శాతం దుర్మార్గం చేసిన వాళ్ళే కనపడ్డారు. దుర్మార్గం చేసిన వాళ్ళే కనపడ్డారు. ఆమె భర్తను వదిలేసింది. పిల్లవాడు ఒకడు, కొడుకు, పాపం చిన్నోడు, పసిబిడ్డ. ఇంకొకడు ఆమెకి భర్త అయ్యాడు. అంటే ఏ రకంగా అయ్యాడో మీరు ఆలోచించుకోండి. అయ్యాడు, ఏదో దారులు ఉంటాయి కదా, భర్త కావడానికి సమస్య ఉంది, అయ్యాడు. వాడు తాగుబోతూ, సిగరెట్టు, అన్ని వ్యసనాలు ఉన్నాయి. మా అన్నయ్య ఒకసారి ఆ ఇంటికి పాలు ఇవ్వడానికి వెళ్ళి మా అన్నయ్య చూసి చెప్పి నాకు ఆయన కన్నీళ్లు పెట్టుకున్నాడు. నేను కూడా ఏడ్చాను. ఏం జరిగిందో తెలుసా? మధ్యాహ్నం పూట ఎండ తీవ్రంగా ఉంటుంది, ఏది సహజంగా విడి సీజన్లో. కానీ వేసవి కాలంలో 11-12 కాడ నుంచి ఎండ స్టార్ట్ అయింది భయంకరంగా. అన్న ఏం చేశాడంటే పాల డబ్బుల కోసం వెళ్ళాడు.
మధ్యాహ్నం వెళ్ళాడు. పాల డబ్బుల కోసం వెళ్ళినప్పుడు వాడు ఇంట్లో ఉన్నాడు. ఈ పిల్లవాడికి డబ్బులు ఇచ్చి సిగరెట్లు తెమ్మన్నాడు. తన బిడ్డ కాదు, వేరే వానికి జన్మించిన బిడ్డ. అర్థమైందా? సిగరెట్లు తెమ్మన్నాడు. వాడు సిగరెట్లు తేవటం కొంచెం లేట్ అయింది. పిల్లవాడు కదా, వేరే పిల్లవాడితో ఆడాడో లేకపోతే మరి ఏదన్నా పోగొట్టాడు. మొత్తానికి సిగరెట్ పంపించినప్పుడు ఏదో తేడా జరిగింది. వీడి వల్ల ఒక చిన్న తప్పు జరిగింది. తప్పు జరిగితే ఆ బిల్డింగ్ పైన స్లాబు ఫ్లోరింగ్ లాగుంది, భయంకరంగా కాలుతుంది. ఆ కాలే ఆ స్లాబ్ మీద వాడి కాళ్ళకి చెప్పులు లేకుండా ఆమెతో నిలబెడితే వాడు ఏడుస్తూ ఉన్నాడట. అమ్మా 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 కాలుతున్నాయి అమ్మా. పసిబిడ్డ, చిన్నవాడు. వాడి సొంత తండ్రి అయితే అది చూసి తట్టుకుంటాడా? సహిస్తాడా? తన బిడ్డను అట్లా చేస్తాడా? వాడు ఎందుకు అంత దుర్మార్గం చేశాడు? ఇంతకు తల్లి ఏం చేసిందో తెలుసా? ఏ మాత్రం అడ్డు చెప్పలా. ఎందుకు తెలుసా? అడ్డు చెబితే వాడు కొడతాడు. ఎవరు కొడతారు? నెంబర్ 2 కొడతాడు. అందుకని ఎందుకు చేసావురా మరి ఆ పని, ఎందుకు చేసావు, చావు అని చెప్పిన వాడి ముఖం మీద తలుపులేసి లోపలికి వెళ్ళిపోయింది. వాడికి ఏడ్చి కళ్ళు చారలు, ఆ నీళ్లు కన్నీళ్ళు చారికలు కట్టినాయి. ఆ సన్నివేశం చూశాడు ఈడు మావాడు. వచ్చి కన్నీళ్లతో చెప్పాడు, నాకు ఆ చిన్నతనంలోనే నాకు గుర్తుంది, ఇట్లా చేశాడు రా. ఎందుకో తెలుసా? వాడంతా దుర్మార్గం చేసింది ఎందుకో తెలుసా? వాడికి ఈమె బిడ్డ కనపడినప్పుడల్లా ఆ మొదటి భర్త ఈమెతో జీవించిన ఆ జ్ఞాపకాలు వీడి తలంపుల్లోకి వచ్చి ఈ శేషం లేకుండా ఉంటే బాగుండు కదా అని వీడిని టార్చర్ చేస్తాడు. నా ప్రియ స్నేహితులారా, దేవుని బిడ్డలారా, ఒక స్త్రీకి భర్త దొరకవచ్చు, ఒక పురుషుడికి భార్య దొరకవచ్చు, కానీ వారు కన్న పిల్లలకి అమ్మా నాన్న మాత్రం దొరకరు. ఒకవేళ నేనున్నాగా అమ్మగా అంటే నువ్వు అమ్మ అవుతావు, కానీ నీకు వచ్చిన వాడు వాడికి నాన్నగాడు, శత్రువు అవుతాడు. నీ మీదున్న గౌరవం పోయిద్ది వాడికి. మమ్మ ఈ నీచానికి తలంచకపోతే కష్టపడి అట్లనే నిలబడి నా కోసం బతికినట్టయితే, నాకు రెక్కలు వచ్చినట్టయితే నా తల్లిని పువ్వుల్లో పెట్టి నేను చూసుకోపోయానా, మా అమ్మ కూడా నీచురాలే అని వాడు అనుకునే అవకాశం ఉంది. సరే మా నాన్న తప్పుడోడు తీసేసే, నా కోసం బతకపోయిందమ్మా అమ్మ, నేను మా అమ్మను బంగారంలా చూసుకునేవాడిని కదా అనుకుంటాడు. ఒకవేళ కొంతమంది ఎక్కువ శాతం స్త్రీలు అలాంటి వాళ్ళు ఉన్నారు. తమ జీవితాన్ని అలా త్యాగం చేసి బిడ్డల కోసం బతికే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి రెక్కలు వచ్చినప్పుడు వాళ్ళు ఎంతో ప్రాణంగా బిడ్డలు తల్లిని చూసుకుంటారు. మా అమ్మ మా కోసం అన్నీ వదిలిపెట్టింది, మా అమ్మ ఎక్కడ కక్కుర్తి పడలా, మా అమ్మ గడ్డి తినలా, మా అమ్మ మా నాన్న మాకు సపోర్ట్ చేయకపోయినా, అన్యాయం చేసి వెళ్ళిపోయినా మా అమ్మ మాకు న్యాయం చేసింది, మా అమ్మ దేవత అని చెప్పని కాలు మొక్కే పిల్లలు ఉన్నారు. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎవరి పరిస్థితులు ఎలా ఉన్నాయో నాకు తెలియదు, కానీ దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన పలికిస్తే పలుకుతున్నాను. సోదరి నీకో భర్త దొరుకుతాడు, సోదరుడు నీకో భార్య దొరుకుతుంది, కానీ బిడ్డలకు తల్లిదండ్రి దొరకరు. మీరు బతికుండి కూడా చచ్చిన వాళ్ళతో సమానమయ్యి నీ పిల్లలు అందరినీ కలిగుండి కూడా అనాథలై ఆక్రోశిస్తుంటే ఆ శాపం, ఆ ఉసురు నీకు తగిలి నువ్వు ఇంకో సంబంధం చేసుకుని నువ్వు దీవించబడవు. సమస్య లేదు, నువ్వు సుఖపడవు కన్ఫామ్. కాబట్టి కష్టమో నిష్ఠూరమో ఓర్చుకొని తగ్గించుకొని దేవుణ్ణి కేంద్రంగా చేసుకొని, దేవా నేనే సహిస్తా ప్రభువా, నేనే ఓర్చుకుంటా ప్రభువా, నేనే తగ్గించుకుంటా ప్రభువా, నేనే సమాధాన పడతా ప్రభు, అతడు అన్యాయం చేసినా సరే నేనే సమాధాన పడతా తండ్రి అని ఒక స్త్రీ తన్ను తాను తగ్గించుకోవాలి. ప్రభువా నా భార్య నీచురాలైనా నేనే లోబడతా ప్రభువా, నేనే ప్రేమిస్తా ప్రభువా, నన్ను ఏడిపించేదైనా సరే ఎందుకో తెలుసా, నా బిడ్డల కోసం అయ్యా, నా బిడ్డల కోసం నేను సహిస్తా ప్రభువా అని నువ్వు అనుకోగలిగితే నువ్వు దేవుణ్ణి కేంద్రంగా కలిగి ఉన్నావు. మర్చిపోకండి, మన జీవితాల్లో దేవుడు కేంద్రంగా జీవించాలి. భర్తల్ని కోల్పోయిన వాళ్ళు, భర్తలు మృతి పొందిన వాళ్ళు మరొక వివాహం చేసుకోవద్దని నేను అనట్లేదు. ఓర్పు సహనాలు కలిగి ఉండి నిగ్రహం ఉండగలిగితే ఇబ్బంది లేదు. కాకపోతే కొన్ని ఇలాంటి ప్రతికూల పరిస్థితులు ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదైతే చెప్పాలి నా బాధ్యత. ఒకవేళ పిల్లలు లేరు, ఓకే, అడిగేసిన ఇబ్బంది లేదు. భర్తను కోల్పోయిన స్త్రీ కానీ పురుషుడు కానీ వివాహానికి యోగ్యులే అయినా
అయినా పిల్లల్ని కలిగి ఉన్న వాళ్ళకి ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి కనుక కొంచెం ఆలోచించండి. పురుషుల విషయంలో కూడా ఆలోచన చేయండి. ఇది కుటుంబాల్లో ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితులని మీకు కొంచెం సూచనగా చూపించాను నేను. కాబట్టి కుటుంబంలో భార్యాభర్త మధ్య దేవుణ్ణి కేంద్రంగా కలిగి ఉంటే అసలు ఈ పరిస్థితే రాదు. దేవుణ్ణి బట్టి దేవుడు చెప్పాడు కనుక నా భార్య టార్చర్ చేసినా నేను ఆమెను ప్రేమిస్తాను అని మగవాడు అనుకోగలిగితే, దేవుణ్ణి బట్టి దేవుడు లోబడమన్నాడు కనుక నేను నా భర్తకు లోబడతానని స్త్రీ అనుకోగలిగితే తప్పకుండా కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆ పిల్లలు ఆశీర్వాదకరమైన సంతానంగా ఉంటారు. అలాగే కుటుంబం మధ్యలో ప్రతినిత్యము రౌండ్ చేసి కలిసి ప్రార్థించుకునే ఒక మంచి అలవాటును ఏర్పరచుకోండి. నేను చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, ఈరోజు మీకు అలవాటు లేకపోయినా ఒక రోజు రాబోతుంది సచ్చినట్టు ఇంటి మొత్తం మోకాళ్ళేసి అయ్యా 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 అని అడుక్కునే రోజు వచ్చింది. ఖచ్చితంగా వచ్చింది భవిష్యత్తులో. అంత్యాబద్ధ క్రీస్తు పరిపాలన వచ్చిన నాడు నీ దగ్గర డబ్బులున్నా నీకు సరుకు రాదు. నీ దగ్గర వెండి బంగారాలున్నా ఎవడు సరుకు ఇవ్వడు. నీ దగ్గర ఉన్న వస్తువుని కొని నీకు డబ్బులు ఎవడు వస్తువులు ఎవడివ్వడు. ఏది చేయాలన్నా, క్రయ విక్రయాలు అమ్మాలన్నా, కొనాలన్నా, ఏది చేయాలన్నా, మార్కెట్కి పోయి కరేపాకు తెచ్చుకోవాలన్నా ముద్ర ఉందా అని అడుగుతారు. ముద్ర ఉందా? ఆ ముద్ర చూపించు. 666 ముద్ర ఉందా? ముద్ర ఉంటే నీకు ఏదైనా. లేదండి ముద్ర లేదు, కరేపాకు కూడా దొరకదు పో అంటాడు. అప్పుడు ఎక్కడ దొరికింది నీ కూడు? ఈరోజు నువ్వు దాన్ని పట్టించుకోవట్లేదు. మోకాళ్ళు నీ కుటుంబంతో కలిసి ప్రార్థన చేసి దేవుని దగ్గర నుండి పొందుకోవటం అనేది సాధన చేయటం లేదు. ఒకరోజు రాబోతుంది, ఆనాడు చచ్చినట్టు ఆకలికి నకనకలాడుతూ అందరూ కలిసి మోకాళ్ళుని యేసయ్యా అని ఏడ్చే రోజు రాబోతుంది. దానికి ముందుగానే నువ్వు సాధన చేసుకుని ఉంటే అసలు ఆ భయంకరమైన శ్రమలు సైతం నీకు శ్రమలుగా అనిపించవు. ఎందుకంటే ముందు నుంచే నువ్వు మోకాళ్ళు నీ కుటుంబ సమేతంగా మొర్రపెట్టి దేవుని దగ్గర నుంచి పొందటం నేర్చుకున్నావు కనుక ఆనాడు నీకు అవి పెద్దగా అనిపించవు. ఎందుకో తెలుసా? ముందే దేవుని కార్యాలు చూసుంటావు కనుక విశ్వాసం బలంగా ఉంటుంది. ఆ అగ్ని వంటి శ్రమలు సైతం నీకు ఆహ్లాదంగా మారిపోతాయి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఫ్యామిలీ మధ్యలో, వ్యక్తుల మధ్యలో దేవుణ్ణి కేంద్రంగా తీసుకోవాలి. అలాగే పరిచర్య చేస్తున్నారు ఇద్దరు విశ్వాసుల మధ్యలో కూడా దేవుడే కేంద్రం కావాలి. వ్యక్తులకు కేంద్రాలు అయితే ఆ స్నేహాలు బ్లాస్ట్ అవుతాయి, ఎక్కువ కాలం ఉండవు. వ్యక్తులకు దేవుడు కేంద్రం అయితే ఇద్దరి స్నేహం నడుస్తుంది. అర్థమైందా? పరిచారకులు కావచ్చు, ఆఖరికి మీకు నాకు మధ్య కూడా దేవుడే కేంద్రం కావాలి. శాలేమన్నా మాకు నువ్వేనన్నా అంటే మొహం పగిలిద్ది, అనాలనిపించింది నాకు, కానీ అనకూడదు కదా, అందుకని అనను. స్తోత్రం. నేను కాదు, చాలామన్నా నీకు మాకు ప్రభువే కేంద్రం. ఎవరు కేంద్రం? ఆయన కేంద్రం, ఆయన ఆధారం. మన గురి, మీ గురి కానీ నా గురి కానీ ఆయనే. కాబట్టి మీకు నాకు మధ్య కూడా ఆయనే ఉండాలి. కుటుంబాల మధ్య ఆయన, సేవకుల మధ్య ఆయనే కేంద్రమై ఉండాలి. ఆయన కేంద్రంగా ఉంటేనే ఒకరినొకరు సహించగలుగుతారు, భరించగలుగుతారు, ఓర్చుకోగలుగుతారు, ప్రేమించగలుగుతారు, క్షమించగలుగుతారు, వారి బాధ్యతలు నెరవేర్చగలుగుతారు. ఆయన కేంద్రంగా లేకపోతే, ఆయన మధ్య లేకపోతే అంతా విచ్ఛిన్నమే.